నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెరుగుతున్న నిత్యావసర సరుకుల వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26,000 నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా నిర్వహించారు. సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేలుపుల కుమారస్వామి, ఎర్రవేలి ముత్యంరావు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ జీవోలను సవరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కనీస వేతనాల క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్ పరిశ్రమలకు సంబంధించినటువంటి జీవోలను 2024 జనవరి 29న డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో అన్యాయంగా వేతనాలు నిర్ణయించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తీసుకుంటున్న వేతనాన్నే మళ్ళీ జీవో నెంబర్ మార్చి కొత్త జీవోలు ఇచ్చారు. అందుకని అది అన్యాయం. మొత్తం 1,20,00,000 మంది కార్మికులకు నష్టం చేసేటువంటి ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లను సవరించాలని, ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 5 జీవోలను ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 18,019 రూపాయలుగా నిర్ణయించారు. కానీ దాన్ని కూడా సవరించి ఇప్పటి ప్రభుత్వం 11,300కు తగ్గించారు. అంటే ఒక్కొక్క నెలకు సుమారు 7,000 రూపాయల వేతనం తగ్గిస్తూ ఈ ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు ఇవ్వడం దుర్మార్గం. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సవరించుకొని కనీస వేతనాల సలహా మండలిలో కూడా ఓన్లీ ఐఎన్టీసీ వాళ్ళని నింపుకొని ఈరోజు మొత్తం కార్మిక సంఘాలను పక్కకు పెట్టారు. ఎందుకంటే సిఐటియు లాంటి పోరాట సంఘం ఉంటే ప్రశ్నిస్తుంది అనేటువంటి భయంతో ఈరోజు కార్మిక సంఘాలను పక్కకు పెట్టి ఐఎన్టీసీ కాంగ్రెస్ నాయకులతోటి బోర్డు ఏర్పాటు చేసుకుని తూతూ మంత్రంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు దానిలో ప్రాతినిధ్యం కల్పించాలి. ఖచ్చితంగా వేతనాన్ని నెలకు 26,000గా నిర్ణయించాలి. లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. ఇంకొక 4-5 రోజుల్లో అసెంబ్లీ కూడా జరగబోతా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా జరిగిన తప్పును సరిదిద్దుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల వేతనాలు పెంచకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, కార్మిక సంఘాలని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సిఐటియుగా హెచ్చరిస్తా ఉన్నాం. 1,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉన్నటువంటి దానికి సంబంధించి సిఐటియు రాష్ట్ర కమిటీ ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. అందులో భాగంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్మికులందరినీ సమీకరించి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు ఎన్నికల ప్రచారంలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, కనీస వేతనాల జీవోలు సవరిస్తామని చెప్పి, అదేవిధంగా కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి అనేక రకాల వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కూడా అనేక రకాల వాగ్దానాలు చేసి ఈ రోజు నెల రోజులలో సమస్యలు పరిష్కరిస్తాం లేదా 100 రోజులలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోతున్నా కూడా కార్మిక వర్గాన్ని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం మాటలకు మాత్రమే పరిమితమైపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఏ రకంగానైతే కార్మికుల మీద సవితి తల్లి ప్రేమను చూపించిందో అదే పద్ధతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు కార్మికుల సమస్యలను గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకనే ఈ సిఐటి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి కనీస వేతనాల జీవోలను సవరించాలని చెప్పి, అదేవిధంగా కనీస వేతనం పరిశ్రమలలో పనిచేసేటువంటి కార్మికులకు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, దీంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్స్ ను
పూర్తి చేయాలని చెప్పేసి, ఇదే విధంగా హమాలి కార్మికులకు గానీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు గానీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్లకు ఆ పథకాలు అమలు చేయాలని చెప్పేసి, ఇంకా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో సిఐటిగా భవిష్యత్తులో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని దరూర్ మండల పరిధిలో మల్దొట్టి గ్రామంలో జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందం జామీందార్ రాధమ్మ, రామాంజనేయులు, ఉప్పేరు కృష్ణ, ఇరికిచెట్ల రంగస్వామి, హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ ఆటపాటలతో అవగాహన సదస్సు నిర్వహించారు. లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మూఢనమ్మకాలు, జోగని వ్యవస్థ, భరోసా కేంద్రం సేవలు, మాదక ద్రవ్యాలు, ఫోక్సో చట్టం, రోడ్డు నియమాలు, హెల్మెట్ ప్రాముఖ్యత, సైబర్ నేరాలు, సీసీ కెమెరా ఉపయోగాలు, మైనింగ్, డ్రైవింగ్, 100 డయల్ ప్రాముఖ్యత, షీటింగ్స్ ఉపయోగాల గురించి తెలియజేశారు. కూడా ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన యొక్క విలువైన సమయాన్ని, జీవితాలని నాశనం చేయకూడదని చెప్పి మరి ఎంతో ఆలోచన చేసి గౌరవనీయులు పెద్దలు ఎస్పీ సార్ గారు ఆలోచన చేసి మరి ప్రతి గ్రామానికి మా యొక్క కళా బృందాన్ని పంపించి అవేర్నెస్ ప్రోగ్రాం చేసి వాళ్ళకి చట్టాల గురించి అవేర్నెస్ చేయాలని చెప్పి మరి ఈరోజు మీ గ్రామానికి పంపడం జరిగింది. కాబట్టి సార్ గారికి, మన దరూర్ ఎస్ఐ గారికి మా జోగులాంబ గద్వాల జిల్లా కళా బృందం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి అమలారా మీ అందరి కోసం ఒక పాట పాడతా, మీరందరూ కోరస్ చేయాలి. ఎంతమంది కోరస్ ఇస్తారు చేతులు ఎత్తండి. అందరు ఇవ్వాలి. ఎందుకంటే పాట అంటే మా అక్కలు పాడేది చేనులలో కలుపు తీసేటప్పుడు, నాట్లేసేటప్పుడు పాడతారమ్మా. ఎదురక్క జల్లెల్లె ఉయ్యాలో ఒక్కూరికిచ్చిర ఉయ్యాల, ఎదురక్క జల్లెల్లె ఉయ్యాలో ఒక్కూరికిచ్చిర ఉయ్యాల, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయ ఉయ్యాల, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయ ఉయ్యాల. మీరు పాడే పాట పాడితే కూడా కోరస్ ఇయ్యరా నాయన. మరి ఆనాటి ఆటలు, పాటలు, ఇట్లా కోలంట్లాలు, మూల సుక్క పిల్లలు ఊటా చెలిమల్లా, పాట పాడేటి పిల్లలు మోటాగిరి కల్లా, ఆటలాడేటి పిల్లల ఊటా చెలిమల్లా, పాట పాడేటి పిల్లల మోటాగిరి కల్లా, వాగులోనే సేపాలోలే ఈదుతుంటారు, ఒడ్డున రెల్లు గడ్డిలాగా ఊగుతుంటారు, ఆటలాడేటి పిల్లల ఊటా చెలిమల్లా, పాట పాడేటి పిల్లల మోటాగిరి కల్లా, ఎత్తు వంకర గట్టు నుంచి వంపుల దుంకిండ్రు, మెత్త ఇసుక కుప్పల మీద గంతులేస్తుండ్రు, ఆటలాడేటి పిల్లల ఊటా చెలిమల్లా, పాట పాడేటి పిల్లల మోటాగిరి కల్లా, డెంకటెట్టం దరువులు కొడుతుంటే ఊరి పక్కన డొంకాదారి ఊగి ఆడిండ్రు, ఆటలాడేటి పిల్లల ఊటా చెలిమల్లా, పాట పాడేటి పిల్లల మోటాగిరి కల్లా, ఆటల తప్పెడ మోతాకేమో తాళం కొడుతుండ్రు, పాత చాటల మీద మేతడి పాటలు పాడిండ్రు, ఆటలాడేటి పిల్లల వచ్చేటప్పుడే కానీ ఈ అమ్మాయిల పట్ల మీ గ్రామస్తుడైనా, లేకపోతే మీ కులస్తుడైనా, లేకపోతే మీ పక్క గ్రామస్తుడైనా ఎవరో ఒకరు ఈ అమ్మాయిల పట్ల కూడా మాటల ద్వారా కానీ, సైగల ద్వారా కానీ, లేకపోతే వాళ్ళని చేయి పట్టి లాగడం కావచ్చు, వాళ్ళ యొక్క మొబైల్స్లలో వీడియోస్ అసభ్యంగా తీయడం కావచ్చు, ఈ రకంగా ఏది చేసినా కూడా ఈ పోక్సో యాక్ట్లకి గురి అవుతారు అన్న విషయాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా యువత గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు కొందరు జులాయి విధవులు చాలామంది ఉండే ఉంటారు. ఈ మైనర్ అమ్మాయిలకి, ఆ అమ్మాయి చదువుకోని అమ్మాయి కూడా ఉన్నా పర్లేదు, కొందరు పొలాలకు కూడా వెళ్తూ ఉంటారు. ఈ అమ్మాయిలకి కావచ్చు, ఈ 18 సంవత్సరంలో బిలో ఉన్నా కదా, ఆ అమ్మాయి 9th క్లాసే ఉండొచ్చు, 10th అయినా మాయమాటలు చెప్తూ ఉంటారు. నువ్వంటే నాకు చాలా ఇష్టమని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని, ఈ రకంగా మాయమాటలు చెప్పి మరి ఆ పిల్లలకు ఇష్టమైన ఒక డ్రెస్సో, లేకపోతే ఏదో ఒకటి బొమ్మలో, ఏవో ఒకటి రకరకాల వస్తువులు కొనిచ్చే గనులు కూడా ఉంటారు. ఈ అమ్మాయిలు ఇవి జస్ట్ ఆకర్షణ మాత్రమే, కానీ దీన్ని ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటారు. అనుకొని ఈ అబ్బాయి నన్ను అంటే నాకు ఇప్పుడే ఇంతగానో ఇష్టమైనవన్నీ కొనిస్తున్నాడంటే, రేపు పొద్దున నాకు పెళ్ళైతే అందరు కాముండాలి. ఏ చిన్న తర్వాతకి పోక్సో యాక్టుల ప్రకారం
గురి అయ్యేది మీరే అన్న విషయాలు తెలియజేస్తున్నా. కాబట్టి ఎవ్వరు కూడా చేయకండి ఇలా. అలా కనుక తీసుకెళ్లారనుకోండి మైనర్ అమ్మాయిని నా చివరికి వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఇంట్లో కండ తల్లిదండ్రులు లేని సమయంలో ఆ అబ్బాయి తీసుకెళ్తాడు. అలా కనుక తీసుకెళ్తే కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా మా పోలీస్ వాళ్ళు మిమ్మల్ని స్టేషన్కి తీసుకొచ్చేదైతే వాస్తవం అన్న విషయం గమనించండి. అది ఒక 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు కూడా పట్టొచ్చు. మీ దగ్గర మొబైల్స్ ఏమి అన్నీ తీసేసి కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి మమ్మల్ని పట్టుకోలేరులే పోలీస్ వాళ్ళు అని అనుకోవడం చాలా పొరపాటు. ఏదైనా ఒక్క చిన్న క్లూ దొరికిందంటే చాలు మా పోలీస్ వాళ్ళు మీరు మన స్టేట్ కాకుండా వేరే స్టేట్ ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకొని వస్తారు. ఆగతాయిలా గడాలకు అడ్డుకట్టనే ఆకతాయిలా గడాలకు అడ్డుకట్టనే వేసింది కోటి మూకల చేష్టల నాప మట్టిలోన కలిపేసింది. మహిళల రక్షణ కోసం గర్భాల చీటిని కదిలింది. మగువల బాధల చీట మా భరోసా కేంద్రం వచ్చింది. మహిళల రక్షణ కోసం గర్భాల చీటిని కదిలింది. మగువల బాధల చీట మా భరోసా కేంద్రం ఉన్నారు. అత్యాచారం చేస్తా ఉన్నారు. అందుక చీటి వచ్చింది. గుండెల ధైర్యం నింపింది. మహిళల రక్షణ కోసం గర్భాల చీటిని కదిలింది. మగవల బాధల చీట ఆ భరోసా కేంద్రం వచ్చింది. మహిళల రక్షణ కోసం గర్భాల చీటిని కదిలింది. మగవల బాధల చీట ఆ భరోసా కేంద్రం వచ్చింది. అన్నలారవో తమ్ముళ్ళారా మాలు తట్టి యువకుల్లారా అన్నలారవో తమ్ముళ్ళారా మాలు తట్టి యువకుల్లారా ఆలోచించి అడిగేయండి. మహిళల పట్ల జాగ్రత్త ఆలోచించి అడిగేయండి. మహిళల పట్ల జాగ్రత్త ఉండాలి. అదుపు తప్పితే బతుకు ఆగమౌనురా తప్పు. మహిళల రక్షణ కోసం గర్భాల చీటిని కదిలింది. మగవాళ్ళ బాధల చీట ఆ భరోసా కేంద్రం వచ్చింది. ఖమ్మం జిల్లా తల్లాడలో పరుపుల ఫ్యాక్టరీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైంది. పరుపులతో పాటు తయారీ మిషనరీ, ముడి సామాగ్రి, వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. సుమారు వీటి విలువ 1,30,00,000 నష్టం జరిగిందని పరుపుల ఫ్యాక్టరీ యజమాని పస్తం మధ్యరామయ్య తెలియజేశారు. అరే ఈ షర్ట్ ఎత్తాలి, ఈ షర్ట్ ఎత్తే పొగ బయట షర్ట్ ఎత్తితే గాలి టార్చ్ పెట్టరా టార్చ్ తలాడ మండలం తలాడ నేను పస్తం మధ్యరామయ్య పిఎం ఎంటర్ప్రైజెస్ పరుపుల కంపెనీ గత 4 సంవత్సరాలు నడుపుతున్నాను.
సడన్గా ఈరోజు అనగా 4-5 ప్రాంతంలో విద్యుత్ షాక్ కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల నా పర్పుల్ ఫ్యాక్టరీ కాలిపోవడం జరిగింది. అది చూసిన గ్రామ ప్రజలు స్థానికులు నేలతో ఆర్పడం జరిగింది. దాదాపుగా 1.30 లక్షలు సరుకు, మిషనరీ, మెటీరియల్, వెహికల్ మొత్తం కాలిపోవడం జరిగింది. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం దగ్గర శుక్రవారం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని వందలాది మంది మహిళల మధ్య జరుపుకున్నారు. ఆరోగ్యం ధన సంపదః ముందు వరుసలో కూర్చున్న మహిళా మనులందరూ కూడా ఈ కేక్ కటింగ్ ప్రోగ్రాంలో మా గద్వాల యువరాణులందరికీ అదేవిధంగా మా అన్న తమ్ములకు మా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మా చిన్నారి తల్లులు కూడా ఇక్కడ తమ వంతు చూపించడానికి వచ్చినారు. అంటే ఇక్కడ మహిళలు పెద్ద వయసులోనే కాదు చిన్న వయసు నుంచి కూడా
అన్ని విషయాల్లో గట్టిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు చూపించడానికి మా చిన్నారి తమ్ముళ్ళు వచ్చినారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మన స్వామి వివేకానంద గారు ఇదివరకు ఒకసారి చెప్పారు, మహిళల స్థితిగతులు బాగుపడందే సమాజం అభివృద్ధి చెందదు అన్నారు. అంటే ఏ పక్షి అయినా ఒక్క రెక్కతో ఎగరలేదు. అదేవిధంగా సమాజంలో మహిళలకు ఎప్పుడైతే తోడ్పాటు ఉండదో అప్పుడు సమాజం కూడా బాగుపడదు. కాకపోతే ఎత్ర నాగెంతు పూజంటే తత్ర రమంతే దేవత అంటారు. అంటే మహిళలకి ఎక్కడైతే విలువ ఇస్తారో, ఎక్కడైతే ప్రాధాన్యత ఉంటుందో అక్కడ దేవతలు వచ్చి నిలబడతారు అని చెప్తారు. కాకపోతే ఇప్పుడున్న ఈ సమాజంలో ఆ దేవతలకి కూడా సరైన గౌరవం లభించడం లేదు. ఆ గౌరవం లభించాలని కోరుకుంటూ, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకి ఇప్పుడు విమెన్స్ డే ఈ రోజు ఎందుకు సెలబ్రేట్ చేయాలా, ప్రతి ఒక్క రోజు విమెన్స్ డే కదా అని చాలామంది అంటారు. కాకపోతే మనందరికీ మన విలువ గుర్తు చేయడానికి మనం సమాజంతో ఇంకా చాలా కొట్లాడేది ఉంది. మనం దానికి ఈ రోజే ఎందుకు అంటే 113 సంవత్సరాల క్రితం నుంచి మన శ్రామిక మహిళలు ఎందరో వాళ్ళ హక్కుల కోసం పోట్లాడారు. వారి పోట్లాటకి మనకి 1903లో కార్మాస్ సపోర్ట్ చేసి వాళ్ళ కోసం అనేసి పోట్లాడి ఈ రోజుని కార్మిక మహిళా దినోత్సవంగా ఫస్ట్ ప్రకటించారు. ఆ తర్వాత 1975లో మనకి ఐక్యరాజ్య సమితి దీనికి రికగ్నైజేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు మనకి మహిళా దినోత్సవంగా ఉంది. మరి మహిళలు ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు సమాజం బాగుపడడానికి అభివృద్ధికి ఎంతో కష్టపడ్డారు, ఎంతో చేశారు. ఎట్లా అంటే ఆనాటి ఢిల్లీలో సుల్తాన్ రజియా గారు ఢిల్లీ పీఠ ఎక్కి అప్పుడు మన కోసం అంటే 200th సెంచురీలో కూడా మహిళలు వారి వంతు కృషి చేశారు మన దేశం బాగుపడడానికి, మన వాళ్ళు బాగుపడడానికి. ఆ తర్వాత అదేవిధంగా మన వీరానిత ఝాన్సీ లక్ష్మీబాయి గారు కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడంలో ఎంతో సాహసం చూపించారు. ఇక మన తెలంగాణ గురించి చెప్పాలి అంటే రాణి రుద్రమాదేవి గారే మనకు స్ఫూర్తి. ఆవిడ కూడా మన కోసము మన తెలంగాణ రాష్ట్రంలో చాలా అంటే చాలా ఇదిగా పాటుపడ్డారు. ఒక విధంగా చెప్పాలి అంటే అప్పట్లో కొడుకు లేరు అని గణపతిరాజు గారు ఎంతో మంది ఇబ్బంది పెట్టి రాజ్యం తీసుకోవాలని చూస్తే నేను ఏ మగవాడికి తక్కువ కాదని చెప్పి తాను పోట్లాడి మరి మగవారికి సాటిగా తాను ధీటుగా నిరూపించుకుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జిగూడెం గ్రామంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన కందాల ఉపేందర్ రెడ్డి అనంతరం 7 సంవత్సరాల నుండి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న షేక్ నజీర్ను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అట్లా పోవచ్చు సార్. శ్రీ సత్యస్వామి దేవతాభ్యో నమః. నారికేళ ఫలదాభ్యుభ్యో సంప్రదాయ నమః. ఓం కతమానం భవసితేం అవికాశ్మద్ భవంతో ధన్యర్ఘో దవ్యపజీవన పచయత్. అడుగుతా నాకు తెలియదు, మీరు అడగండి, నేను మాట్లాడతాను. తెలుసుకోబ్రహ్మ నేనేమంటున్నా, నేను అన్నది నీకంటే మనకు మన పిల్లలు వాటి మనకు బాధ. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఏ రంగంలోనైనా మహిళలు విజయం సాధించగలరని అన్నారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు మా కాలేజ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి డాక్టర్ జయకిషన్ ఓజా సార్ గారిని ఈరోజు మహిళా సాధికారత గురించి సార్ గారిని తన యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్ కార్యశ్రీ ది ప్రసన్న యు నిక్షిత పి సౌమ్య సిహెచ్ శ్రీజ సనా సుహానా హసీముద్దీన్ నాదియా మేడం. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు మా కాలేజ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మేడం. Yes, women plays many roles. Women are succeeding in every field, like education, sports. So it's our responsibility to support. So Sana Suhana, please come on to the dais to offer. Women లో ఈ అన్ని క్వాలిటీస్ ఉంటాయి, అది మన పుట్టుకతోనే వచ్చినాయి. కానీ దాన్ని మనం హౌ వి పుట్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఉన్న నా చెల్లెళ్ళకి, మక్కన్ సింగ్ కుటుంబం అయిన ఇక్కడ ఉన్న తమ్ముళ్ళకి, మీ అందరికీ నేను ఒకటే అడ్వైజ్ ఇస్తా ఉన్నా. మీ అందరిలో ఒక సూపర్ శక్తి ఉంది. దాన్ని కరెక్ట్ వేగా మీరందరూ చదువుకొని ఇక్కడి నుంచి ఒకరు బ్రైట్ ఫ్యూచర్స్ తోని ఐఏఎస్లు, కలెక్టర్లు, మీరందరూ మినిస్టర్లు, సీఎం కూడా అయ్యే మంది ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ ట్రై టు గెట్ అవుట్ ఆల్ యువర్ వాట్ ఎవర్ యూ పీపుల్ హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీస్ ఇన్సైడ్ యూ, ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవుట్. మీరు సమాజ సేవ కానీ, మీ ఇంట్లో మీరు మీ పేరెంట్స్ పట్ల చూపించే ప్రేమ కానీ, మీ వాళ్ళందరినీ ఎంతో ప్రౌడ్గా చేసి 10 మందికి మనం సాయపడే విధంగా కావాలని నేను ఇక్కడ ప్రతి ఒక్క అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని నేను కోరుతూ, మీలో చాలా శక్తి ఉంటుంది. ఒక ఉమెన్ ఒక బిడ్డకి జన్మించినప్పుడే ఆ దేవుడు ఆ ఓర్పు సహనం మనము వి గివ్ ఫ్యూచర్, వి గివ్ లైఫ్, వి గివ్ ఎవ్రీథింగ్ టు ద మెన్ అండ్ వి ఆల్ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ అన్ని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది. అది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది. మంచి కాజెస్ కి బయటికి తీయండి, బాగా చదువుకోండి, మీ అందరినీ కూడా మీ పేరెంట్స్ ని ప్రౌడ్ చేయండి. ఎందుకంటే ఈ రోజు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క కుటుంబంలో కూతురు లేకపోతే ఆ ఫ్యామిలీనే ఇన్కంప్లీట్. అందుకే నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ దట్ హి గేవ్ మీ 2 బ్యూటిఫుల్ డాటర్స్. ఇస్ మై డాటర్ ఇన్ లా టుడే. కాబట్టి ఈ రోజు కూతుర్లు మీరు, మనం ఎప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఈ సొసైటీలో when they have a baby they abort the child. అది తప్పు అని, అది అట్లా కాదు. మా కూతుర్లతోనే లైఫ్ అనేది మీరు అందంగా దాన్ని చూపించి దాన్ని మన వరల్డ్ కి చూపించాలని నేను కోరుతూ,
మీ అందరికీ మళ్ళొకసారి హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ and be very very positive, bright in your future and have a wonderful life ahead. ఇక్కడ మీకు ఏ కష్టం ఉన్నా మీరు మీ అన్న రాజ్ ఠాకూర్ని ఏ సమస్యలున్నా ఇక్కడ తీరుస్తా. ఇంత అందమైన కుటుంబం. మీ ఫ్యాకల్టీస్ అంటే దే ఆర్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. గురువు అంటే ఎవరు? దైవంతో సమానం. కాబట్టి మీ టీచర్స్ కి కూడా ఏదన్నా ఉన్నా, మీ పర్సనల్ ఏమన్నా ఉన్నా తప్పకుండా వాళ్ళ వరకు తీసుకురండి. మీకు ఇంకా ఏ థాట్ వచ్చినా మీరు రాజ్ ఠాకూర్ గారు మీ అన్న దగ్గరికి మీరు డైరెక్ట్ రావచ్చు. 1 స్టెప్ అహెడ్. మీకు తెలుసు క్యాంప్ ఆఫీస్. నా ఫోన్ నంబర్స్ కూడా పెట్టుకోండి. ఎవరికన్నా ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా మేము మీ కుటుంబంగా ఇక్కడ ఉంటామని మీకు అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Respected Chief Guest Madam, my colleagues on the dais, off the dais, dear students, and my friends from media, I welcome you all to this International Women's Day Celebrations 2025. So it's our honor to have a great lady before us. Why? Because right from coming to Godaikani, I have heard a lot about Madam. So Madam is running a charitable trust. So she is not only at works, yes, she is doing the works, and we are very happy that Madam have given us consent. We know that Madam is very busy. Last night she was at Hyderabad, but she has given the words and she has put the words. She had come over to our campus. So yeah, we speak about women empowerment, yes, all the time, and again it's the need of the day. Why? Because you see, even though women are there in the every sphere, yes, wherever you take, even in the defense, the science, everywhere you find the women, but still, women needs to be empowered more. Why? Because at the urban area it's okay, but when we see the rural areas, still we see the women in the empowered. Yes. Why? Because the men, if men is providing a good scope for the girls as a daughters, to go to good institutions, school, complete their studies, yes, join good jobs, then I think women will be much more empowered. Yes. So it's our responsibility. We have to create a platform where the voice of the women is heard and where the ideas of women is put into practice. So that's the responsibility of our society. Yes. Women, you see, women is very humble. Yes. Empathy is there in the woman. You can see at the home also. As a wife, as a mother, as a sister, as a daughter, yes, everywhere she puts the empathy, she compromises in many ways. Even you see, I say that if your family is incomplete without a daughter, I too have a son and a daughter. Whenever I go home, my daughter will be there for receiving me. Yes, Ate, daddy, chai piyenge, pani lenge. Yes, that thing is there. So దాంతో మొత్తం మీకు ఎంత స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ వెళ్ళిపోతుంది. ఎస్. సో అటువంటి ఒక డాటర్స్ని మనం ఏమంటే ఇంకా ఎంపవర్ చేయాలి. వీ హ్యావ్ టు గివ్ ద ఛాన్స్ టు రైజ్. సో విత్ దిస్ రిమార్క్స్ ఐ థ్యాంక్ ద ఆర్గనైజర్స్, మై మూవ్మెంట్ స్టాఫ్ at our institute also. Madam, we have the women empowerment cell is there at our institute. We have the international complaints cell is there. So whichever girls is having any issues, they bring forward the issues. And even at the role of administration also, the women is given much role here, madam. We have the internal party itself that Savita madam will take care. After the ఆర్ఎఫ్సీఏలో కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం నమ్మించి గొంతు కోసిందని, కార్మికుల సమస్యలను పరిష్కరించినట్లే చేసి ఆర్ఎల్సీ సమక్షంలో ముఖం చాటేసిందని ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఆరోపించారు. హైదరాబాద్లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై జరిగిన చర్చల్లో ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం చేతులెత్తడంతో రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట మజ్దూర్ యూనియన్ నాయకులు అంబటి నరేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంట్రాక్ట్ కార్మికులు టోకెన్ సమ్మె చేపట్టారు. గురువు కాదు, నలుగురు అన్నదమ్ములం కదా, 5 ఉంటే పంచ పండుగల కన్నా అన్న కలుపుకున్నాం. ఎప్పుడు నాకు తెలియదా, నేను ఏం పని చేస్తా, ఇదే పని కదా నాకు.
బెడవలే వాళ్ళు లాఠీలు కానీ తూటాలు కానీ నమ్ముకున్నటువంటి కార్మికుడు ఏ దెబ్బ వచ్చినా కానీ ఆయన మీదకి తూటా వచ్చినా లాఠీ వచ్చినా నా మీదకి వెళ్ళి దాటుకుంటా పోవాలని చెప్పి ఎన్టీపీసీలో ఫస్ట్ లాఠీ దెబ్బ హరణ తిన్నాడు. అది చాలా మంది చెప్తారు నీ మీదకి ఏమొచ్చినా నేను తీసుకుంటా అంటారు, కానీ ప్రత్యక్షంగా అది ఫీల్డ్ మీద ఉండి చూపించినటువంటి ఏకైక నాయకుడు హరణ. మాకు కష్టం వచ్చిందన్న, మాకు ఇబ్బంది వచ్చింది, మీ స్వరం మాకు చాలా ఉపయోగపడుతుందని నిన్న కలిసిన వెంటనే నేను పక్కా వస్తా తమ్మి అని మాటిచ్చిండు. మాటిచ్చిన మేరకు ఇవాళ పొద్దునే హరణే చేసిండు నాకు ఫోన్. నేను లేకుండా హరణ లేచి ఏం నరేష్ ఇలా ఉన్నదంటే అన్న ఉన్నది పోతున్నా, నేను అక్కడ కార్యక్రమం చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా వస్తాడు బరాబర్ వస్తున్నారు అన్నమాట. వచ్చిండ్రు కార్మికులకు మీరు మద్దతు ఇచ్చిండ్రు, మీ బలాన్ని మాకు ఉన్నంత ధైర్యం బలం అనిపించింది మాకు. ఇలా కంపెనీ ఏమో నేను అవ్వను కాదంటది, మరి అవ్వాయా లేకుండా మేము ఎట్లా పుట్టినాం కంపెనీలో కాదని చెప్పి రోడ్డు మీద వాడు అడిగినందుకు అన్నైనా అయ్యైనా నేను అయితా నిలబడ్డందుకు మీకు మరొకసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ కొత్త వాళ్ళు వస్తున్నారు, మేము చెప్పే ప్రయత్నం చేసినాం, గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే బట్టగాల్సి మీద చేసుడు మా ఆనవాయితీ కాదు, కొద్దిగా సర్దుకోండి. ఇక్కడ మేము ఇండిపెండెంట్ యూనియన్ ఏ పార్టీలకు అనుబంధం లేకుండా ఉన్నామన్నా, ఇక్కడ ఇండిపెండెంట్ కొట్లాడుతున్నాం. మేము ఎవరిని విమర్శించలేదు, ఎవరిని ప్రశంసించలేదు, ఆపద ఉన్నదని చెప్పినాం. కాకపోతే యూనియన్ను సమ్మెకు పిలిపిస్తే ఈ హరణ తమ్మ కొట్లాడుతమ్మ సమ్మె పిలిపిస్తే సమ్మె స్పిరిట్ను పంచిండు. ఇలా సమ్మె ఫెయిల్ కావాలని చెప్పి సమ్మె కార్మికులందరినీ మోసం పోవాలి, పొట్ట మీద కొట్టాలని చెప్పిన మాత్రం తప్పు పద్ధతి. ఈపీ మీద కూడా కొట్టు, కానీ పొట్ట మీద కొట్టడం మాత్రం తప్పు పద్ధతి. సమ్మెను మీరు ఫెయిల్ చేస్తా అన్న వల్లే ఇలా సమ్మె సక్సెస్ అయింది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఒకటే బ్రదర్, ఎవ్వరు వస్తారు చేస్తారు అవసరం లేదు, మీరు రండి మీ ఇంట్లోకి వెళ్ళి కుటుంబాలు పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోండి, ఎందుకు సక్సెస్ గారు చూసుకోండి, అవసరం లేదు. ఆర్ఎఫ్సిఎల్ అంటేనే ఊర్లో ఒక వైబ్రేషన్ ఉన్నది. గత 5-6 ఏళ్ళ క్రితంకెళ్ళి కూడా నానా ఇబ్బందులు జరిగినాయి ఈ ప్రాంతంలో. ఆ పరంపర ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ అన్ని లొకేషన్లలో ఉద్యోగ అవకాశాలు దొరికినాయి. అవి ఎట్లా దొరికినాయి అనేది దేవునికి ఇచ్చిపెడదాం చేసి పక్కకు పెడితే, ఇవాళ అందరు చేరినాక కూడా ఆర్ఎఫ్సిఎల్లో ఒక ఉద్యోగికి కూడా నేను సౌకర్యంగా పనిచేస్తున్నా, ఈ పని చేయడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది, మా కుటుంబం సంతోషంగా ఉంటుందని ఏ ఒక్క కార్మికుడి కుటుంబాలలో కూడా ఇది లేదు. ఎవరు చూడు ఈ డ్యూటీకి పోకపోతే తప్పది, పోతే లోపలికి పోయినాక కూడా ఎప్పుడు మనసుకు ప్రశాంతత లేకుండా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్య నిర్బంధం మామూలుగా లేదు. గతంలో మనం అందరం చేసిన పొరపాట్లకు ఇప్పుడున్నటువంటి కార్మికులు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ చట్టాలు అనేటివి ఏవి కూడా లేవు. ఏ లొకేషన్ తీసుకున్నా కానీ ఇక్కడ వీళ్ళకు ఏమైతే గ్రేడ్ల ఏ డిజిగ్నేషన్లో పనిచేస్తుండ్రో ఆ జీతాలు ఇయ్యరు. ఎక్కడ కూడా ఈ లొకేషన్ ఆ లొకేషన్ అనకుండా ప్రతి లొకేషను ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ఇట్లాంటి పరిస్థితే ఉన్నది. ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఒకప్పుడు బ్రిటిష్ జమానాలో ఏ విధంగా పనిచేసినామో, అవరు బ్రిటిషును నేను చాలా సందర్భాలలో చెప్తా, బ్రిటిషులను నైజాం సర్కార్ రెండు కలిపితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్లో ఆ విధంగా మన జీవితాలు కార్మికుల జీవితాలు నడుస్తున్నాయి. ఇక్కడ చట్టాలు అనేటివి లేనే లేవు. ఇవాళ ఎవరు కొట్టాడినా పాపం వాళ్ళు భయంగానే కొట్టాడాలి. కొట్టాడకపోతేనేమో తప్పది, హక్కుల కోసం కొట్టాడకపోతే తప్పది. కొట్టాడితే ఏ విధమైనటువంటి మా మీద నిర్బంధం పెరుగుతుందో, మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికునికి మనసులో ఉన్నది. ప్రభుత్వాలు మారినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త నాయకుడు వచ్చిండు. వచ్చేటప్పుడు చెప్పిండు నేను బీహారీని ఎలగొడతా, అందరికి ఉపాధి కల్పిస్తా అని. మరి మా కొత్త నాయకునికి ఇక్కడ బీహారీలు ఉన్నది కనబడతలేదా? ఏదైతే లోడింగ్ కానీ ఇంకా మిగతా లొకేషన్లల్లో బీహార్ కార్మికులు పనిచేస్తుండ్రు, న్యాయంగా మన కార్మికులు పనిచేయాలి. ఇవాళ మా కేశవరాంలో లోడింగ్ ఉంటుంది, దేవాపూర్లో లోడింగ్ ఉంటుంది, 1500 రూపాయలు మినిమం జీతం ఉంటుంది వాళ్ళకి. వేజ్ బోర్డు సాలరీ ఉంటుంది దానికి.
వేజ్ బోర్డుకు తక్కువ జీతమే ఉండదు. అసలు లోడింగ్ అంటేనే వేజ్ బోర్డు. అట్లాంటి వేజ్ బోర్డు అంటే ఏందో ఇక్కడ తెలియని పరిస్థితి. 500 ఇస్తాడు, 600 ఇస్తాడు, పని ఉంటే రమ్మంటాడు, పని లేకపోతే వెళ్ళిపోమ్మంటాడు. టిఫిన్ పట్టుకొని రావాలి, మళ్ళీ పోవాలి. ఎప్పుడు పిలుస్తాడో ఎప్పుడు ఎలా కొడతాడో తెలియదు. ఎవడైనా మాట్లాడితే పాస్ గుంజుకోవాలి, ఎలగొట్టాలి. ఇంతటి నిర్బంధంలో ఇవాళ మా ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్కి వెళ్ళి మా సోదరుడు అంబటి నరేష్ గారు మళ్ళొకసారి ఇక్కడికి వచ్చి కార్మికులందరూ పోయి తనను సంప్రదించి ఉండాలని చెప్పి తను ముంగటికి వచ్చి పోరాటం చేస్తుండు, మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఇంకొక సంఘం పుట్టుకొచ్చింది. మరి ఇన్నేళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళదే ప్రభుత్వం రావచ్చు, ఎవరైనా సంఘాలు పెట్టుకోవాలి, మాట్లాడేది కార్మికుల కోసం. ఒకరు సమ్మె పిలిపో ఒక పోరాటానికి పిలిపించినప్పుడు మనకి ఇష్టమున్నా లేకున్నా మద్దతు ఇవ్వాలి. ఇష్టమున్నా లేకున్నా మద్దతు ఇవ్వాలి. యూనియన్ ఎందుకోసం పెట్టినాం? నేను ఎవరి కోసం వచ్చినా, నేను ఎవరి కోసం వచ్చిండు, ఈయన్న ఎవరి కోసం వచ్చిండు? కార్మికులకు. నువ్వు వ్యతిరేకం చేయకు, చెప్పు. నీ పరంగా నువ్వు కొట్లాడు, మా పరంగా మేము కొట్లాడతాం. మకాన్ సింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు? మొన్న ఏం చేసిండు? పైంక్ లైన్లో ఓసీ ఫైల్ ఏం చేసి కార్మికులకు ఏ విధంగా అన్యాయం అయిందో తెలుసు. ఇక్కడ కూడా గొప్పగా ఏం జరగదు. మేనేజ్మెంట్ను భయపట్టాలి, వర్కర్లను అడ్డం పెట్టుకోవాలి, స్థానికులను అడ్డం పెట్టుకోవాలి, యాజమానులతో కుమ్ముకు కావాలి తప్పించి ఇంకేమైనా లాభమైన పనులు ఇప్పటివరకు ఆయన చేసిన దాఖలాలు లేవు. సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా మాట్లాడతాం. ఇది మన అందరి సమస్య, ఎవరిని విమర్శించదలుచుకోలేదు. కాకపోతే వాళ్ళ యూనియన్ వచ్చేసి దీన్ని సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ వాళ్ళ పేరు తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు పెట్టాలి, స్వాగతిస్తున్నాం. ఎవరు యూనియన్ పెట్టినా ఒక ఇండస్ట్రీలో 10 యూనియన్లు ఉంటాయి. మా ఎన్టీపీసీలో 10 యూనియన్లు ఉన్నాయి, 15 ఉన్నాయి. సభ్యత్వం ఉన్నా యూనియన్ ఉంటుంది, సభ్యత్వం లేకపోయినా యూనియన్ ఉంటుంది. మేము కూడా వాళ్ళను స్వాగతిస్తున్నాం, కొట్టాడాలని చెప్తున్నాం. కానీ అందరు కలిసి కొట్టాడితే బాగుంటుంది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గం. మేము తప్పకుండా ఏదైతే ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్కి వెళ్ళి ఇవాళ టోకెన్ సమ్మె పిలిపించారు, నిన్న చర్చలకు పిలిస్తే వీళ్ళు రాలేదు. ఏం చెప్తాండు? మాకు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధం లేదు. కొద్దిగా నాన్న ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యంకు దిమాక్ ఉండాలి. అరే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఇవాళ ఎన్టీపీసీలో కావచ్చు, ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ ఇవాళ ఓపెన్ కాస్ట్లో ఫైన్ క్లైన్లో సమ్మె జరిగింది. ఎవరు వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారా? మేనేజ్మెంట్ వచ్చి కూర్చున్నదా అమ్మాయింబడి? మొన్న మక్కన్ సింగ్ గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తే కూడా వచ్చి మేనేజ్మెంట్ కూర్చున్నదా? వాళ్ళ ఆఫీసులో కూర్చొని వేసుకున్నారు కదా. ప్రభుత్వం ఏ యాజమాన్యమైనా కాంట్రాక్ట్ లేబర్కు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ వాళ్ళ బాధ్యత. నువ్వు మాకు ఫెసిలిటేట్, మాకు చట్టం అమలు చేయాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంటుంది. నువ్వు కార్మికులను కాంట్రాక్టర్ దోసుకుంటా ఉంటే నువ్వు మాకు మాట్లాడాల్సింది పోయి నువ్వు మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేయడం, అది కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా జరిగిందా లేకపోతే ఇంకెవరైనా ఒత్తిడి వలన ఆగిపోయారో తెలియదు నాకు. ఇక్కడ పని చేయాలంటే ఒత్తిడిలు ఎక్కువ ఉంటుంది. కార్మికుల పని కార్మిక సంఘాలు చేసుకొనియాలి. దానికి ప్రభుత్వ పెద్దలు వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ కూడా మాదే నడవాలి, ఎక్కడ కూడా మేమే సంపాదించుకోవాలి, ఇట్లాంటి ఆలోచన మంచి కాదు. కార్మికులు ఇక్కడ ఇప్పటికే ఆర్ఎఫ్సిఎల్లో విపరీతమైనటువంటి గోస ఉన్నది. ఇక్కడ ఉన్నంత గోస ఇక్కడ భూమి మీద ఏ కార్మికునికి లేదు. చెప్తున్నారు అలవెన్సులు ఉన్నాయి, ఏ విధమైన అలవెన్స్ లేదు, ఏ విధమైన చట్ట ప్రకారం రావాల్సిన ఏవి కూడా ఇక్కడ అమలు కావు. జీతం చిట్టీలు ఇక్కడ ఓన్లీ బానిస బ్రతుకులు తప్పించి ఇంకేం లేదు. తెలంగాణలో ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతం గోదావరి కనిలో ఇట్లాంటి పరిస్థితి ఉండడం మన అందరికీ సిగ్గుచేటు. నేను కూడా సిగ్గుపడుతున్నా. లీడర్ అనే ప్రతి ఒక్కరు ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం. లీడర్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి చట్టం అమలు కాకపోతే మళ్ళా అందరం ఉండేందుకు? దీని మీద దయచేసి ఆలోచించాలి. యాజమాన్యం ఇప్పటికైనా కానీ ఏదైతే కార్మికులు కార్మిక సంఘం న్యాయమైన డిమాండ్కి మీ దగ్గరికి వచ్చిందో మీరు కూర్చోపెట్టాలి, మాట్లాడాలి, పరిష్కారం చేయాలి. ఎన్టీపీసీలో చేయలేదా? ఎన్టీపీసీ యాజమాన్యం మమ్మల్ని బాజాప్తా పిలిచింది, కూర్చోబెట్టింది. నేషనల్ వేజ్ బోర్డు మా పెద్దపల్లి పట్టణంలో నిర్మించిన సఖీ కేంద్రం భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రం భవనాన్ని, సమీపంలో ఉన్న బాలుర అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను, బండారికుంటలోని మానసిక దివ్యాంగుల కేంద్రాన్ని, జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని, ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na